నమస్తే. హైదరాబాద్‌లో ఒక విదేశీ కంపెనీ తమ ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది. దానికి సంబంధించి దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి డోసన్ అనే కంపెనీ 5,000,00,00,000 రూపాయలతో హైదరాబాద్‌లో కాస్మెటిక్ హబ్‌ను ఏర్పాటు చేయాలి ఒక పరిశ్రమ కింద అనేది తమ అంగీకారాన్ని తెలియజేశారు. దీనికి సంబంధించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చలు జరిపారు. అంగీకారం కూడా కుదిరింది. త్వరలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలి, దానికి అనువైనటువంటి ప్రాంతం ఏంటి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే త్వరలోనే దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా దావోస్‌లో 3 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులు అంటే ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఆయా రకాల కంపెనీలు రాష్ట్రంలో కొన్ని నిర్మాణాలు చేపట్టడం, ముఖ్యంగా పరిశ్రమలు ఏర్పాటు చేయటం, వీటన్నిటికీ అంగీకారం కుదిరింది. ఇలాంటి నేపథ్యంలో ఇది తాజాగా జరిగినటువంటి పరిణామం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో ఉంది. దానికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తుంది. ఇలాంటి క్రమంలో తాజాగా డోసన్ కంపెనీ ఈ దక్షిణ కొరియాకి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు వియత్నాం, అలాగే కాంబోడియా, చైనా లాంటి దేశాలలోనే ఈ కాస్మెటిక్ పరిశ్రమ అనేది ఉంది. వారికి సంబంధించినటువంటి కంపెనీ. ఇట్లాంటి క్రమంలో భారతదేశంలో తొలిసారి హైదరాబాద్‌లో ఇది ఏర్పాటు చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. దీనివల్ల 5,000,00,00,000 రూపాయలతో ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కూడా మేము కల్పిస్తామని చెప్పి ఒక మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది చాలా కీలకంగా మారబోతుంది. రాష్ట్రానికి, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు ఎంతగానో దోహదపడతాయి, ఎంతగానో ఉపయోగపడతాయి అనేది ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఇలాంటి సందర్భంలో ఏదైతే దావోస్‌లో జరిగినటువంటి ఒప్పందాలు ఉన్నాయో వారు కూడా త్వరలోనే రాష్ట్రానికి వచ్చి ఎక్కడ అనువైన ప్రాంతం, ఏ ఏరియాలో ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఒక కూలంకషంగా కూర్చొని మాట్లాడుకొని ఆ స్థల పరిశీలన వీటన్నిటి మీద ఒక కొలిక్కొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కాస్మెటిక్ హబ్ అనేది త్వరలోనే ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ప్రతినిధులు వేగంగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి.